వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రళయం అంటే ఇంతవరకు అది కళ్ళారా చూసాము. గత 2020 అక్టోబర్ 13th రోజు మా జీవితంలో మేము మర్చిపోని రోజు. అసలు చెప్పాలంటే ఘోరమైన పరిస్థితిని మేము ఎదుర్కొన్నామండి. నిజంగా 92% నా డివిజన్ పూర్తిగా వారం రోజులు నీట మునిగిపోయింది. 92%. 5 పనులు కంప్లీట్ గా పూర్తిగా జలమయం అయిపోయినాయి. ఇండ్లలోని వస్తువులు కొట్టుకుపోయినాయి. వారం రోజులు ప్రవాహం అంటే అసలు మామూలు విషయం కాదు. జేసీపీ సహాయంతో మాత్రమే వాళ్ళకు 3 పూటల జేసీపీలో తోటి నా 30 మంది పిల్లలు, నా కార్యకర్తలు వాళ్ళ సాయంతో నేను దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. వరదలలో కొన్ని వర్షం పడ్డప్పుడే కాదు, వారం రోజులు అనుభవిస్తున్నాం సార్. నిజంగా పిల్లలు కానీ ఎవరు కానీ బయటకు వెళ్ళండి సార్. లేదు సార్, నాకు పార్టీ ఇవ్వండి, ఇమీడియట్ గా మీకు పని స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ స్టార్ట్ చేస్తామని చెప్పండి అంతే. నాకు పార్టీ చేసేయండి సార్. స్టామ్ వాటర్ మొత్తం కంప్లీట్ గా మూసీలోకి పోయి ప్రణాళికబద్ధంగా మీరు ఏర్పాటు చేయండి. నేను దగ్గరుండి డబ్బులు ఎంత అయినా పర్వాలేదు, మళ్ళీ ఒక్కసారి జరిగిన డ్యామేజ్ ఇంకోసారి జరగకుండా చూద్దాం. పర్మనెంట్ సొల్యూషన్. నిప్పుల వర్షం వచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు. ఫెళ 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 ఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు. దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు. మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు, వాడే సైనికుడు. నీకెవ్వరు నువ్వెళ్ళే రహదారికి జోహారు. ఇప్పుడు జర ప్రశాంతంగా ఉన్నాం. 2 సంవత్సరం కింద ఎంతగానో నీళ్ళు వచ్చింది, ఎంత షాప్లో లాస్ అయింది. ఇప్పుడు జర మంచిగా ఉన్నాం, ఇప్పుడు పర్వాలేదు. కాలం వచ్చింది అంతే. ఇంకొకటి కృష్ణ అన్న థ్యాంక్ యూ, మంచిగా చేసినారు కృష్ణ అన్న. నా పేరు శేషగిరిరావు. నేను మల్లికార్జున నగర్ ఫేజ్ 2 కాలనీ ప్రెసిడెంట్. మా కాలనీలో 2020 సంవత్సరంలో విపరీతమైన వరదల తాకిడికి మ్యాక్సిమం మా కాలనీ అంతా మునిగిపోయింది. మా కాలనీ కాకుండా మా చుట్టుపక్కల ఉన్న 5-6 కాలనీలు మొత్తం జలమయమవుతాయి. కనీసం 12 నుంచి 15 రోజులు మేము వరదలోనే ఉన్నామని చెప్పొచ్చు. ఆ టైంలో అసలు ఎవరు వచ్చి సహాయం చేస్తారు, ఏం చేస్తారన్న పరిస్థితి చూస్తే ఆ రాత్రి అర్ధరాత్రి ఒక భయానకమైన పరిస్థితిని మేము చూడటం జరిగింది. పొద్దున్నే ఏదో భగవంతుడు పంపించినట్టు మా స్థానిక కార్పొరేటర్ ఆయన జేసీబీలు మరియు వెహికల్స్తో వచ్చి అందరినీ ఇళ్లలో ఉన్న పిల్లల్ని పెద్దల్ని ఇక్కడి నుంచి తరలించి సేఫెస్ట్ హోమ్స్ తరలించారు. ఆయన ఒక నాయకుడు గెలిచిన తర్వాత నాకేంట్లైనా కూర్చున్న ఈ రోజుల్లో అరే ప్రజలు నా వాళ్ళు నన్ను నమ్మి నాకు ఓటేశారు అన్న వ్యక్తుల కోసము తను బయటకు వచ్చి తను కూడా రాత్రనగా పగలనగా ప్రజల కోసం తిరుగుతూ పిల్లల్ని హాస్పిటల్కి తరలిస్తూ పెద్దల్ని సేఫెస్ట్ హోమ్స్కి తరలిస్తూ వారు చాలా విధమైన అన్ని రకాల సహాయాలు అందించారు. నేను రాఘవేంద్ర నగర్ కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి. మాకు గత 20లో ఈ యొక్క ఫ్లడ్స్ వచ్చటం వల్ల మా కాలనీ అంతా మునిగిపోయి 10 రోజులు మొత్తం మేము కాలనీ విడిచిపెట్టి ఎటువంటి ఇది లేకుండా మేము బయటికి వెళ్ళిపోయినాము. అటువంటి పరిస్థితులలో ఈ ఎస్ఎన్డిపి కాల్వ ద్వారా మూసీలకు కలపటం వల్ల మేము ఎంతో ధైర్యంగా, ఎంతో నిబ్బరంగా మేము హాయిగా ఉండగలుగుతున్నాము. కావున కార్పొరేటర్ గారికి మరియు వారి బృందానికి ఇంకా మాకు ఎస్ఎన్డిపి సహాయపడ్డ వాళ్ళందరికీ కూడా
కృతజ్ఞతలు కాలనీ కమిటీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. నేను మల్లికార్జున నగర్ ఫేజ్ 2లో ఉంటాను. నేను మా కాలనీ వైస్ ప్రెసిడెంట్. మాకు 2020లో వర్షాలు వచ్చి చాలా మా కాలనీ మొత్తం మునిగిపోయింది. ఫేజ్ 1 మల్లికార్జున నగర్, ఫేజ్ 1, ఫేజ్ 2 రాఘవేంద్ర కాలనీ, భవానీ నగర్, ఇలా చెప్పుకుంటే దాదాపుగా 10 కాలనీల వరకు డౌన్లో మొత్తం నీళ్ళు మునిగిపోయినాయి. మా హౌసెస్ అన్నీ మునిగిపోయినాయి కాలనీలో. అప్పుడు మేము చాలామంది భయపడ్డాం. అయ్యో దేవుడా, మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఎవరు చూస్తారు, ఎవరు కాపాడుతారని చూస్తే ఆ టైంలో ఒక దేవుడు లాగా, ఒక మాతలాగా మా కాలనీ కార్పొరేటర్ గారు స్వాతి కృష్ణ గౌడ్ గారు ఇక్కడ వచ్చారండి. మాకు అన్న వదినాన్ని అప్పటి నుంచి మాకు వాళ్ళు సేవ చేసిన విధానం చూసి అప్పటి నుంచి మేము అన్న వదినాన్ని తెలుసుకుంటాం వాళ్ళని. వాళ్ళు ఏమంటే మాకు ప్రతి ఇంట్లోన ఒక పెద్ద కొడుకులాగా వచ్చి మమ్మల్ని ఆ రోజు చాలా కాపాడండి. ఆ వర్షాలంలో చాలామంది ఆ కాలనీలో నుండి దాదాపుగా నడుము లోతు వాటర్ వచ్చేసినాయండి. మాకు చాలా హౌసెస్లో హాఫ్ హౌసెస్ మొత్తం హౌసెస్ వచ్చాయి. చాలా నష్టం జరిగింది. ఇంట్లోని వస్తువులు కానీ, డబ్బులు కానీ, బీరువా కానీ చాలా ప్రాబ్లం జరిగినాయి. సో ఆ సమయంలో ఏం చేశారంటే ప్రతి ఒక్కరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, మిల్క్, పాల ప్యాకెట్ల నుంచి మాకు తెచ్చి ఒక దేవుళ్ళలాగా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారండి. ప్రతి ఒక్కరు కాలనీలోని అందరినీ ప్రతి ఇంటింటికి వాళ్ళు తిరిగినారు. అదేవిధంగా ఈ ప్రాబ్లం పోవాలని చెప్పేసి మా కాలనీ కార్పొరేటర్ స్వాతి వదిన గారు వాళ్ళు వాటర్లోనే నిహారదీక్ష చేశారండి. ఎలాగైనా సరే మా కాలనీకి ఈ ప్రాబ్లం పోవాలని చెప్పేసి ఆ రోజు వాళ్ళు స్వాతి కృష్ణ గౌడ్ గారు కానీ, స్వాతి వదిన గారు కానీ వారు వాటర్లోనే నిహారదీక్ష చేశారండి. వాటర్లో నిహారదీక్ష చేసి మాకు ఈ ప్రాబ్లం లేకుండా ఈరోజు ఇప్పుడు 2024లో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నామంటే, చిన్నపిల్లల నుండి లేడీస్ నుంచి ముసలిల వరకు హ్యాపీగా ఉన్నామంటే, ఎంత వర్షం వచ్చినా ఇదే కంటిన్యూ 2 వీక్స్ వచ్చినా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అనేది అంత హ్యాపీగా ఉన్నామండి. థ్యాంక్ యూ స్వాతి వదిన గారు, వదినమ్మ గారు. మీరు ప్రతి ఒక్కరు మా ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కూతురులా ఉన్నారు. మీరు ఇలాగనే లైఫ్ లాంగ్ సేవ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2020లో వచ్చిన వరదలకి ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్కి ఎంత డిఫరెన్స్ ఉందంటే 2020లో ఇక్కడ మొత్తం వాటర్ నిండిపోయి ఆ రోజు మన కార్పొరేటర్ శ్రీ స్వాతి కృష్ణ గౌడ్ గారు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది అంటే అంత దారుణం. ఇక్కడ నుంచి ఇంత ఫ్రీగా బండ్లు వస్తున్నాయి. ఆ సిచ్యువేషన్లో బండ్లు వచ్చే ఛాన్స్ కూడా లేదు. అంతా ఇక్కడ మొత్తం ఓవర్ఫ్లో అయిపోయింది. అలాంటి లీడర్ మనకు ఉండాలి. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్ యూ కార్పొరేటర్ గారు, ఆల్వేస్ విత్ యూ కార్పొరేటర్ గారు. థ్యాంక్ యూ. నేను మల్లికార్జున నగర్ ఫేజ్ 2 వాస్తవండి. సో మనకు తెలుసు, మనం లాస్ట్ 2020 నుంచి ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తాము. సో వాటర్ లాగింగ్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. సో ఆల్మోస్ట్ మనం 12 నుంచి 15 రోజులు వాటర్ జైలు ఇబ్బందిపై ఉన్నాము. సో లాస్ట్ 2 years బ్యాక్, 1.5 year నుంచి మనం ఏంటంటే ఈ చెరువు దీనికి పెద్ద కెనాల్స్ కాలువ అంటే పైప్ లైన్ వేయడం వల్ల మనకి ఇష్యూ అనేది చాలా వరకు సార్ట్అవుట్ అయింది. ఇప్పుడు లాస్ట్ 3 days నుంచి ఎంత పెద్ద భారీ వర్షాలు పడ్డా కూడా మనకు ఒక నీటి చుక్క అనేది మన కాలనీలో లేకుండా ఉంది. సో దీనికి సహకరించిన మన కార్పొరేటర్ గారికి, స్వాతి కృష్ణ గౌడ్ గారికి మరియు కృష్ణన్న గారికి థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్స్ గుడిగే స్వాతి కృష్ణ గౌడ్ గారికి మా కాలనీ తరఫున అందరి తరఫున మేము థ్యాంక్స్ చెప్తాం. ఈ 4 ఏళ్ళకి మాకు ఎంత సాయం చేశారంటే ఈరోజు ఈ వర్షాలకి 3 రోజు వచ్చే వర్షాలకి మాకు ఎలాంటి ఆటంకం లేకుండా మంచిగా సంతోషంగా ఉన్నాము. ఇలాంటి వాళ్ళు కార్పొరేటర్గా ఉండాలి. మంచిగా మాకు సాయం ప్రతిదానికి చేస్తూ ఉంటారు. అన్ని రకాల సాయం చేస్తుంటారు. థ్యాంక్ యూ కృష్ణన్న, థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ కార్పొరేటర్ గారు. యాక్చువల్గా ఒకప్పుడు 2020 అక్టోబర్ 13th రోజు ఈ కాలనీ మొత్తం మునిగిపోయింది. ఇళ్లలో ఉన్న సామాన్లు మొత్తం టోటల్గా అన్నీ మొత్తం దారుణంగా లాస్ అయిపోయి ఉన్నాం. కనీసం ఒక 15 days వరదలోనే ఆ వాటర్లోనే ఉన్నాం. ఇప్పుడు ఈ కెనాల్ కన్స్ట్రక్షన్ కావడంతోనే యాక్చువల్గా చాలా పెద్ద వర్షాలు పడ్డాయి. కానీ ఈ కెనాల్ వల్ల వరద ముంపు ఇప్పుడు ఈ కాలనీకి తగ్గినట్టే. ఇంకా ఈ మన స్థానిక కార్పొరేటర్ బొడిగే స్వాతి కృష్ణ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కెనాల్ కనుక కాకపోతే ఈ వర్షాలకు మళ్ళీ మునిగి చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండేవి. ఈ కెనాల్ చూడండి, వాటర్ చాలా హెవీ ఫ్లో పోతుంది. ఈ కెనాల్ వల్లనే ఈ ఒక్క కాలనీయే కాదు, ఈ చుట్టుపక్కల చాలా కాలనీలు వరద ముంపు నుంచి తప్పించుకోవడానికి ముఖ్య కారణం ఇది. సో ఈ కెనాల్ కన్స్ట్రక్షన్ కావడానికి చాలా కష్టపడ్డారు మా కార్పొరేటర్ గారు. ఒకసారి అయితే ఏకంగా నీళ్ళలో కూర్చొని కూడా మాకు ఈ కెనాల్ కావాలి, ఈ వాటర్ ప్రాబ్లం తప్పాలి, ఈ కాలనీలు మునుగొద్దు అని చాలా తీవ్రంగా శ్రమించి దీన్ని సాధించినందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నాలా కన్స్ట్రక్షన్ కోసం, ఈ కాలనీ ప్రశాంతంగా ఉండడం కోసం ముఖ్య కారణమైన కృష్ణన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నువ్వెళ్ళే రహదారికి జోహారు.